థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరందరూ ఇక్కడికి రావడం ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొంచెం అంటే నా క్లోజ్గా నా హార్ట్ క్లోజ్గా ఉన్న విషయాలు కొంచెం మాట్లాడతాను మీతోటి. మాది కూడా ఒక చిన్న గ్రామం అండి, అక్కడి నుంచి వచ్చాను నేను. అందుకని మన గ్రామస్తులు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే నేనేదో నాతో నేను మాట్లాడుతున్నాను ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని నేనేమి గొప్పగా ప్రిపేర్ అయ్యి రాలేదు మాట్లాడింది మీతోటి. నాకు తెలిసిన 4 విషయాలు, మనకు ఉపయోగపడే విషయాలు, మీకు ఉపయోగపడే విషయాలు చెప్తాను. అందులో మీకు చాలా ఉపయోగపడే విషయాలు ఉన్నాయండి. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభుత్వం 2014 నుంచి కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే అకౌంట్స్ చాలా విరివిగా ఓపెన్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన డిస్టిక్ నల్గొండ డిస్టిక్ గురించి చెప్పాలంటే ఈ జిల్లాలో దాదాపు 2 లక్షల పైన అకౌంట్లు మనం పిఎం జన్ధన్ యోజన అకౌంట్స్ ఓపెన్ చేసామండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా స్కీమ్స్ కావాలి అని అంటే ఏదో ఒక బేస్ కావాలి. ఆ బేసే మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్. అయితే మోర్ దాన్ అంటే 2 లక్షల పైన అకౌంట్స్ మన దగ్గర ఓపెన్ చేస్తున్నా కానీ అందులో 1,33,000 అకౌంట్లు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయండి. దాదాపుగా 75,000 అకౌంట్ల పైనే ఇన్యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ జనసురక్ష ప్రోగ్రామ్, సాచురేషన్ క్యాంపర్ అంటాం దీన్ని. ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏవైతే ఇన్యాక్టివ్గా ఉన్నాయో ఈ అకౌంట్స్ వాళ్ళందరూ మన బెనిఫిషరీస్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిషరీస్. కానీ వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అందట్లేదు. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయండి. పిఎం ఎస్బీవై అంటారు, సురక్ష బీమా యోజన, పిఎం జేజేబీవై అంటారు, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా బెనిఫిషరీస్కి చేరాలి అని అంటే ముందుగా మనకు కావాల్సింది ప్రధానంగా అకౌంట్. అయితే అకౌంట్ ఉన్నా కానీ మనం గట్టిగా ఓపెన్ చేసినా కానీ చాలా అకౌంట్స్ ఇన్యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది మనకి మేజర్గా ఉన్న సమస్య. ఈ సమస్యను మనం ఓవర్కమ్ చేయడానికి ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే ఈ క్యాంప్ని ఏర్పాటు చేసాము. రియల్లీ మనం అందరూ ధన్యవాదాలు చెప్పాలి మన ఎండీ గారికి, ఇంత దూరం వచ్చారు కార్పొరేట్ సెంటర్ నుంచి. అలాగే మా టాప్ మేనేజ్మెంట్ అంతా వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే మాకు కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్, అది చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఒక 2 స్టాల్స్ ఏర్పాటు చేసాం మేము. అవన్నీ ఆ 2 ఏంటి ఎందుకనంటే కేవైసీ అప్డేట్ చేయించుకోవడం కోసం మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వచ్చేటప్పుడు ఆధార్ కార్డులు తెచ్చుకోమని. అలాగే వాట్సాప్ బ్యాంకింగ్ అని. వాట్సాప్ బ్యాంకింగ్ అంటే 902226 902226 ఈ నంబర్ని మీరు సేవ్ చేసుకుంటే మొబైల్లో మీకు ఏం కావాలన్నా కానీ ఆ మొబైల్లో వాడుకొని ఆ మొబైల్లో మీరు ఆప్షన్స్ ఉంటాయండి. దాన్ని బేస్ చేసుకొని మీ స్టేట్మెంట్లు తీసుకోవచ్చు, మీరు కేవైసీ ఇంటి దగ్గర కూర్చొని అప్డేట్ చేయించుకోవచ్చు. ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి అందులో. ఆ కారణాల్లో ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామండి. అక్కడ మా సిఎస్పి వాళ్ళు, బీసీ ఛానల్ పాయింట్స్ వాళ్ళు, మా బ్రాంచ్ స్టాఫ్, మా బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మీ దగ్గర వాట్సాప్ బ్యాంకింగ్తో కేవైసీ అప్డేట్ చేయించడము, లేదా డైరెక్ట్గా సిఎస్పి దగ్గర కేవైసీ అప్డేట్ చేయించడము, అది కూడా కుదరకుంటే ఫిజికల్ ఫామ్స్ తీసుకుంటున్నామండి. ఇప్పటికిప్పుడే మీ ఆధార్ కార్డు జెరాక్స్ ఏదైతే తెచ్చున్నారో అది ఇచ్చి అక్కడ సంతకం పెట్టేసి ఆ బ్రాంచ్ మేనేజర్ కానీ ఇచ్చారంటే రేపు మీ కేవైసీ అప్డేట్ చేసి మీకు అప్డేట్ ఇస్తారండి. అలాగే పాస్బుక్ కూడా అప్డేట్ చేస్తారు మీకు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వం అనుకున్న అన్ని స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిఎం విశ్వకర్మ అని ఒకటి ఇస్తున్నారండి గవర్నమెంట్. దానికి బేసిక్ ఏదో ఒక అకౌంట్ ఉంది, అదే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్. అలాగే మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి. పిఎం ఎస్బీవై ఈ మధ్యన వేములపల్లి అనేసి ఒక బ్రాంచ్ ఉంది. బ్రాంచ్ మీద నాకు ఉదయాన్నే ఫోన్ చేసి సార్ ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం ఇక్కడ, మీరు త్వరగా రావాలి, కొంచెం రాగలరా, ఏమనుకోకుంటే చివరి నిమిషంలో ఆ ఊర్లో చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇలా ఉంటుంది, మన బ్యాంక్ ఇచ్చే సదుపాయాలు వాడుకోండి, ఇలా చేయడం వల్ల ఎంతో కొంత బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ బెనిఫిషియరీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, వెళ్ళి మిగతా చాలా మంది కూడా చెప్పారండి. సో ఇటువంటివన్నీ మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి గ్రౌండ్ లెవెల్లో బ్రాంచుల్లో పనిచేసే వాళ్ళకి. కానీ అన్నిటికీ కావాల్సింది మీ కోఆపరేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ముందుకు వచ్చి కేవైసీ అప్డేట్ చేయించుకోకుండా ఉంటే మాత్రం అవి నిరాధారంగా పడిపోతాయి. దానివల్ల ఏంటంటే మీకు ఉపయోగం ఉండదు. మేము మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేం, అంటే ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేదు. దయచేసి మీరందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేసి మీ అకౌంట్స్ని మళ్ళీ అప్డేట్ చేయించుకోండి. ఒక 3 పేజీలో ఇంగ్లీష్లో రాసిన చాలా ఉంది, బట్ ఐ థింక్ నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి డైరెక్ట్గా తెలుగులోనే మాట్లాడతాను. ఓకే, సో నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ చాలా పథకాల గురించి చెప్పారు. సో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు నిజంగా చెప్పాలంటే. కాకపోతే నా శైలిలో మీకు అర్థమయ్యేటట్లు దాన్ని వెనుకున్నటువంటి భావం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకు ఉద్దేశం ఏమిటి అనేది నేను చెప్తాను. ఓకే, సో మీరందరూ చాలా మంది అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి గుర్తుంటుంది 2014, 2015 టైంలో బ్యాంక్ బ్రాంచ్ల నుంచి రకరకాల బ్యాంకులు, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు వేరే బ్యాంకుల నుంచి కూడా అందరూ విలేజెస్కి వచ్చి పంచాయతీలకు వచ్చి ఈ పిఎంజేడీబీవై ప్రధానమంత్రి జనధన్ యోజన అనే అకౌంట్స్ ఓపెన్ చేశారు. వాటిల్లో ₹1 కూడా డిపాజిట్ వేయమని చెప్పలేదు కదా. అందరూ జీరో బ్యాలెన్స్ అంటాం. అంటే ఏంటంటే
మీ దగ్గర నుంచి కేవైసీ డీటెయిల్స్, మీ తాలూకు అడ్రస్, ఆధారు, మీరు ఎక్కడ ఉంటున్నారు అన్న వివరాలతోటి అకౌంట్స్ ఓపెన్ చేశారు. సో ఆ అకౌంట్స్ దేశభరితంగా చూస్తే దాదాపు 50 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి ఇప్పటి వరకు. 50 కోట్లు అంటే ఇంతమంది మనం అంటాం కదా, ఒక బ్యాంకింగ్ సేవలకి దూరంగా ఉండేవారు. ఒక 10-11 సంవత్సరాల తర్వాత ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్ తోటి వీళ్ళందరూ ఇంక్లూడ్ అయ్యారు అన్నమాట. దీన్నే మనము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. సో దీని వెనుక ఉద్దేశం ఏంటంటే, మీకు రావాల్సిన సబ్సిడీలు కానీ, గవర్నమెంట్ మీకు ఇవ్వదలుచుకున్న మొత్తాలు కానీ, అమౌంట్ కానీ మధ్యవర్తులకి చేరకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే పడాలి అన్న ఉద్దేశంతో, ఒక సరైన ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. ఓకే, అది మీ అందరికీ ఆ బెనిఫిట్ అందుతూనే ఉంటాయి, తెలుసు కదా. మన రైతులకు కానీ, లేకపోతే మహిళలకి కానీ, తర్వాత కోవిడ్ పీరియడ్ లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కొన్ని మొత్తాలన్నీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లో చేరుతూనే ఉన్నాయి. ఆ విధంగా ఒక ఫస్ట్ స్టేజ్, ఒక భద్రత అనేది కల్పించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అనుకుందో అది సాధించారు. సో తర్వాత ఆలోచించింది ఏంటంటే, మరింత భద్రత ఎలా కలగాలి. మరింత భద్రత అంటే మనం చూస్తుంటాం, ఏదైనా పనులు చేసేటప్పుడు లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ లోనూ కొన్నిసార్లు డిసేబిలిటీ అంటే వికలాంగులు అయిపోతుంటారు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశంగా కొంతమంది చనిపోతుంటారు. ఓ ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ చనిపోయినప్పుడు ఆ పడే బాధలు మిగిలిన ఫ్యామిలీ వాళ్ళు ఆ కష్టాలు ఓర్చుకోవడానికి కానీ, ఆ పడే బాధలు కానీ తెలిసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సురక్షా స్కీమ్స్ అని తీసుకొచ్చింది. వీటిలో ఇంతకుముందు చెప్పినట్లు PMSBY అంటే PM సురక్ష బీమా యోజన. ఇది నాకు తెలిసి ఒక్క నిమిషం నేను కూడా పర్టికులర్స్ చూస్తాను. 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. వార్షిక ప్రీమియం 20 రూపాయలండి. అంటే రోజుకి మీరే లెక్కేసుకోవచ్చు. అంటే నెలకి 2 రూపాయలు కూడా కాదు, నెలకి 2 రూపాయల కంటే తక్కువ. కానీ దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా వాళ్ళు పర్మనెంట్ గా వికలాంగులు అయినా సరే ఆ పాలసీ తీసుకున్న వాళ్ళు, లేదా అన్ఫార్చునేట్ దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళ ఫ్యామిలీకి 2 లక్షలు అందుతుంది. అదే వీళ్ళు ఈ PMSBYతో పాటు PMJJBY అంటారు. అంటే ఏంటంటే PM జీవన జ్యోతి బీమా యోజన. ఇది ఏంటంటే దీనిలో కొంత సేవింగ్స్ ఎలిమెంట్ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే, అంటే ఒక ఇన్సూరెన్స్ మీ జీవితాలకు భద్రత కలిగించడానికి అది చేస్తూ మీలో ఒక సేవింగ్స్ హ్యాబిట్ ని పెంచాలి అనే ఉద్దేశంతో PMJJBY అని ప్రతి సంవత్సరము కట్టాల్సి ఉంటుంది. దీని తాలూకు అర్హత క్రైటీరియా ఏంటంటే 18 నుంచి 50 సంవత్సరాలు, వార్షిక ప్రీమియం 436 రూపాయలు, జీవిత బీమా కవరేజ్ 2 లక్షల రూపాయలు. సో ఇందాక మా CGM రాధాకృష్ణన్ చెప్పినట్లు ఈ 2 ప్రీమియంలు కలుపుకుంటే 456 రూపాయలండి సంవత్సరానికి. అంటే రోజుకి 2 రూపాయల కంటే తక్కువ. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ₹1.25. సో అది టీ ఖర్చులో మేబీ ఈ రోజుల్లో టీ అంటే 10 రూపాయలు లేని టీ కూడా రాదేమో కదా, అవునా కదా? సో మేబీ ఒక షాంపూ ప్యాకెట్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ఎక్లైర్స్ చాక్లెట్ అనుకోవచ్చు, చాక్లెట్ కాస్ట్ అనుకోవచ్చు. అంత తక్కువ కాస్ట్కి మీకు ఒక 4 లక్షల వరకు భద్రత కలుగుతుంది. ఈ చెప్పే స్కీమ్లు ఏంటంటే ఏదో మీ దగ్గర నుంచి ఈ ప్రీమియం పొందుదామని కాదు. ఈ స్కీముల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వందల మంది, వేల మంది ఉన్నారు. ఆ విధమైన ఎగ్జాంపుల్ మా RM శివకృష్ణ గారు కూడా చెప్పారు. ఒక విలేజ్ పేరు చెప్పి, ఇన్ఫాక్ట్ ఆవిడ కూడా వచ్చి మాట్లాడుతుంది అనుకుంటారు కదా, ఆవిడ కూడా వచ్చి మాట్లాడతారు. ఈ స్కీమ్ లో ఏ ఉద్దేశంతో జాయిన్ అయ్యారు, ఈ చిన్న ఇన్సూరెన్స్ స్కీమ్ ఎలా తీసుకున్నారు, ఆ దురదృష్టకరమైన ఘటన జరిగిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అంటే ఎంత క్విక్ గా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మొత్తాన్ని చెల్లించింది, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ని. దాని మూలంగా వాళ్ళ కష్టాలు ఎంతవరకు తీరాయి అనేది చెప్పడానికి ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ మాటల్లో కూడా విందాం కాసేపు అయ్యాక. సో నెక్స్ట్ స్టేజ్ ఏమిటి అంటే, మన తాలూకు కోరికలు మారుతున్నాయి, మన తాలూకు ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి. ఓన్లీ జస్ట్ ఇన్సూరెన్స్ ఇవే కాదు కదా. అంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాత వచ్చే బెనిఫిట్ ఫ్యామిలీకి. వేరే మనకేంటంటే, మనకి ఒంట్లో ఓపుకున్నంత వరకు మేబీ 60 సంవత్సరాల వరకు కష్టపడతాం. తర్వాత మనకి ఇన్కమ్ ఎలాగా, మనకి వచ్చే ఆదాయం ఎలాగా అనే దానికి దీనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి అటల్ పెన్షన్ యోజన, PM అటల్ పెన్షన్ యోజన అనే పేరుతోటి మరొక స్కీమ్ తీసుకొచ్చారు. సో దీనిలో కూడా అంతే. దీనిలో కూడా చాలా తక్కువ, 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి నెల పొందాలి అని అనుకుంటే వాళ్ళు కూడా నెలసరి ప్రీమియం వాళ్ళు కట్టాల్సింది 42 రూపాయలు. సో ఇదొక స్కీమ్. ఈ మూడింటిని కలిపి మనం జన సురక్ష స్కీమ్స్ అంటాం.
సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ విధంగా మీరు చైతన్యం కలిగజేసి, మీరు అవేర్నెస్ కలిగజేసి చేయాల్సిన మేము సాధించదలుచుకుంది ఏంటంటే, ఈ స్కీములు అప్లై చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్కీముల్లో చేరండి. అది ఫెసిలిటేట్ చేయడానికి, అది మీకు హెల్ప్ చేయడానికి మా సిబ్బంది ఉంటారు. అలానే మా సిఎస్పి కస్టమర్ సర్వీస్ పాయింట్ వాళ్ళు కూడా ఉంటారు. అది పూర్తిగా బెనిఫిట్ని వాడుకోండి. తర్వాత మరికొన్ని సూచనలు చెప్దాం అనుకుంటున్నాను. మీ తాలూకు సేవింగ్స్ అకౌంట్లో కానీ, లేకపోతే ఏదైనా డిపాజిట్ అకౌంట్లో కానీ నామినేషన్ అనే ఫెసిలిటీ ఉంది. దీని అర్థం ఏంటంటే, మనకి ఏదైనా అయితే మనం చెప్పలేం కదా, ఇప్పుడు లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పలేం. కాబట్టి మనకి ఏదైనా జరిగితే ఎక్కువ పేపర్లతోటి సంబంధం లేకుండా బ్యాంకు స్ట్రైట్ అవే ఆ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని వాళ్ళ తాలూకు వారసులకి ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం అనమాట. దీన్ని నామినేషన్ అంటారు. మీ తాలూకు పాస్బుక్లు కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ నామినేషన్ ఉన్నట్లయితే దాంట్లో క్లియర్గా ఉంటుంది నామినేషన్ ఆల్రెడీ ఉంది అని. లేని వాళ్ళు ఒకసారి పాస్బుక్ ఫస్ట్ పేజ్ చూసుకొని నామినేషన్ ఉందా లేదా చూసుకొని, లేని వాళ్ళు ఇక్కడ అది చెప్తే మీ తాలూకు వారసులు ఎవరికి చెందాలి అని వాళ్ళ తాలూకు పేజ్ ఇచ్చినట్లయితే మా వాళ్ళు మీ అకౌంట్లో అప్డేట్ చేస్తారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. తర్వాత మనము ఈ చూసిన యూపీఐ అంటారు కదా, చాలా మంది మీలో కొంతమంది బిజినెస్లు చేస్తున్నారు. ఈవెన్ డిఆర్డిఏ అడిషనల్ డైరెక్టర్ కూడా చెప్పారు, మీలో చాలా ఆంట్రప్రీనరియల్ అంటాం. అంటే ఏంటంటే, ఒక పారిశ్రామికవేత్త ఎలా ఆలోచిస్తారో అలాగా ఆలోచించే తెలివితేటలు చాలా ఉన్నాయి మీరు అని చెప్పారు ఆయన. సో మీరందరూ మీ తాలూకు బిజినెస్ కి సంబంధించి డిజిటల్లీ పేమెంట్లు తీసుకుంటూ ఉంటుంటారు కదా. అంటే యూపీఐ ద్వారా పేమెంట్లు తీసుకుంటూ ఉంటారు. క్యాష్ ద్వారా తీసుకున్నా సరే డిజిటల్ మీన్స్ ద్వారా పేమెంట్స్ తీసుకోవడం అనేది ఒక కొత్త నాలెడ్జ్ బాగా పెరిగింది. అలానే మీ అకౌంట్లో కూడా మీరు ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అని ఉంటాయి. దాని ద్వారా మీరు డబ్బులు తీసుకుంటూ ఉంటుండొచ్చు, సిఎస్పిలో కానీ లేకపోతే బ్రాంచ్లో కానీ. సో వీటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది. సైబర్ ఫ్రాడ్స్ అని అంటాము. అంటే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీ తాలూకు అకౌంట్ డీటెయిల్స్ మీరు ఏదైనా పొరపాటున ఎప్పుడైనా షేర్ చేసినా, మీ తాలూకు డెబిట్ కార్డు తాలూకు పర్టికులర్స్ ఎవరికైనా చెప్పినా, లేకపోతే ఏదైనా వన్ టైం పాస్వర్డ్ అంటాం. అంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక పాస్వర్డ్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్ పంపుతుంది. అది ఎవరన్నా మేము స్టేట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ పర్టికులర్స్ మాకు ఇవ్వండి, ఈ విధమైన పాస్వర్డ్ ఇవ్వండి అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అది ఒక రూల్ అనమాట. దానివల్ల ఏంటంటే, ఆ డిజిటల్గా మనకి ఎంత సౌకర్యంగా ఉందో ఆ సౌకర్యాన్ని అనుభవిస్తూ మనం ఒక ఫండ్స్కి కూడా సేఫ్టీని ఇన్షూర్ చేసుకోవచ్చు. సో అది మీరు అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ స్కీముల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీరు పొందడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, బంధువులకి కూడా చెప్పి వాళ్ళలో కూడా ఈ చైతన్యాన్ని కలిగించి ఈ క్యాంపు తాలూకు పూర్తి బెనిఫిట్స్ని పొందాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.